అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు 6,000 కోట్ల పెండింగ్ బిల్లులు బకాయిల చెల్లింపుల మీద మరో ట్విస్ట్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 100 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అసాధ్యం తేల్చి చెప్పిన మంత్రి బట్టి విక్రమార్క. సో ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులకు 100 రోజుల్లోనే 6,000 కోట్ల బెనిఫిట్స్ ఇస్తామన్న మాట ఉత్తిదేనా? సో ఇది కూడా 6 గ్యారెంటీలు 420 హామీల మాదిరిగానే గాలిలో కలిసిపోవాల్సిందేనా? 3 నెలల్లో అంత డబ్బు సర్దుబాటు చేయలేనని ఆర్థిక శాఖ మంత్రి అడ్డం తిరిగారా? అందుకే మంత్రుల వేతనాల్లో 50% కోత అంటూ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపబోతున్నదా? ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. దీనికి అవుననే సమాధానమే వినిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవలే ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్తూనే ఉద్యోగ విరమణ బకాయిల చెల్లింపుల కోసం రాబోయే 100 రోజుల్లోగా 6,000 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త పీఆర్సీపై తక్షణ నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించామని, ఆ నివేదిక ఆధారంగానే తదుపరి ఫైనల్ డిసిషన్ తీసుకుంటామని కూడా చెప్పారు. ఇవ్వలేమన్న బట్టి ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై ఇటీవలే జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 100 రోజుల్లో 6,000 కోట్లు విడుదల చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గారి హామీపై ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. 3 నెలల్లోగా అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తామని ఎదురు ప్రశ్నించినట్లు చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని, వాటి చెల్లింపులకే నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారట. రైతులకు ఇంకా 2 విడతల రైతు భరోసా నిధులు పెండింగ్లో ఉన్నాయని, ఖరీఫ్ సీజన్ కూడా దగ్గరికి వచ్చిందని, వానాకాలం రైతు భరోసా ఇవ్వకపోతే అన్నదాతల ఆగ్రహాన్ని తట్టుకోలేమని అన్నట్లు సమాచారం. ఇక వానాకాలం వరకు గ్రామ పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్కైనా నిధులు ఇవ్వకపోతే ఇబ్బందులు పడుతున్నామని చెప్పారట. వీటన్నిటిని వదిలేసి రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేమని బట్టి తేల్చి చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి 5,000 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు 6,200 కోట్ల మేర బకాయిలు అయితే ఉన్నాయని చెప్పారట. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లిస్తే వెంటనే రెగ్యులర్ ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం పోరాటం మొదలు పెడతారని, సమ్మెలు ధర్నాలు అంటారని బట్టి ఈ భేటీలో వివరించినట్లు తెలిసింది. నిధుల విడుదల సాధ్యం కాదని బట్టి విక్రమార్క తేల్చి చెప్పిన నేపథ్యంలో రీసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగ సంఘాల బాధ్యులను మరోసారి చర్చలకు పిలిచి మాట్లాడాలని సీఎం సూచించినట్లు తెలిసింది. వారిని తాత్కాలికంగా చల్లబరిచేందుకు మంత్రులకు ఇచ్చే వేతనాల్లో 50% కోత విధించాలనే నాటకానికి తెరలేపారని నిర్ణయించారట. వాటిని రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్కు వినియోగిస్తామని, తద్వారా తమకు సాధ్యమైన అన్ని మార్గాల్లో చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తున్నామని సంఘాల నేతలకు చెప్పాలని అనుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్ర మంత్రులకు నెల 4.5 లక్షల చొప్పున వేతనం అలవెన్స్లు అందుతాయి. ఇందులో 50% అంటే 2,25,000 చొప్పున కోత పెట్టాలని భావిస్తున్నారట. ముఖ్యమంత్రితో కలిసి రాష్ట్రంలో 15 మంది మంత్రులు అయితే ఉన్నారు. వీళ్ల జీతంలో కోత పెడితే నెలకు 33,75,000 మిగులుతాయి. 3 నెలలకు కలిపితే 1 కోటి రూపాయలు మాత్రమే అవుతాయి. ఈ కోటితో 6,200 కోట్లకు ముడిపెట్టి ఎలా నాటకం నడిపిస్తారని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు.